హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు గుణ తెలుగు లాగ్స్. ఇవాళ మన వీడియో క్రికెట్ బ్యాట్ ఎలా తయారు చేద్దామో చూద్దాం. మన దగ్గర ఉన్న కొయ్యి ఒకటి తీసుకొని దాంతో మనం క్రికెట్ బ్యాట్ చేయబోతున్నాం. ఎలా చేసుకుందామో ప్రాసెస్ ఒకసారి చూద్దాం. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో లేట్ అవుతుందని మొత్తం టైం ల్యాప్స్లో వీడియో అనేది రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక కొయ్యి తీసుకొని ఈ విధంగా మనం బ్యాట్ షేప్ వచ్చేలాగా కత్తితో చెక్కుంటున్నాము. ఆ ప్రాసెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఈ విధంగా మనం బ్యాట్ షేప్ అనేది కత్తితో చెక్కుకోవాలి. చెక్కున్న తర్వాత ఈ బ్యాట్ వచ్చి చిన్నపిల్లల కోసం చేసుకుంటున్న బ్యాటు, అందుకే కాబట్టి దాంట్లోనే హ్యాండిల్ అనేది చెక్కేస్తున్నాను. మనం పెద్దవాళ్ళు ఆడే బ్యాట్ చేసుకోవాలంటే హ్యాండిల్ అనేది సపరేట్గా చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి చేతులు అవి అదరకుంటూ ఉంటాయి అన్నమాట. లేదంటే హ్యాండిల్స్ సపరేట్గా చేయకపోతే హ్యాండిల్స్ అదరవు. అదే దాంట్లోనే కానీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా హ్యాండిల్స్ అనేది చేతులు అనేది ఖచ్చితంగా అదురుతాయి. ఈ విధంగా మనం హ్యాండిల్స్ సపరేట్గా బ్యాట్ సపరేట్గా చేసుకోవాలి. మామూలుగా అయితే ఇది చిన్నపిల్లల బ్యాటే కాబట్టి హ్యాండిల్ మొత్తం బ్యాట్ ఒకేలాగా చెక్కేస్తున్నాను అనమాట. అప్పుడైతే మనకి వాళ్ళకి సరిపోతుంది, చిన్నపిల్లలకైతే సరిపోతుంది. మనకైతే చేతులు అదిరిపోతాయి. ఈ బ్యాట్ అయితే మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం చేస్తాను అనమాట. అంతే, దానికోసం ఈ బ్యాట్ అనమాట. ఇదే విధంగా హ్యాండిల్ అవన్నీ చెక్కేస్తున్నా. ఇది మామూలుగా వీడియో రికార్డింగ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే టైం ల్యాప్స్లో చేశాను. ఇప్పుడు చెక్కిన తర్వాత బ్యాట్ అలా ఒక షేప్ అనేది ఏర్పడింది కదా. ఇలా ఏర్పడిన తర్వాత మనం మళ్ళీ ఇదంతా చెక్కిందంతా ఫినిషింగ్ చేసుకోవాలి. ఆ ఫినిషింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఒకసారి ఓపికగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేయండి. ఈ కొయ్యి అనేది లేజ్గా ఉంటుంది, అందుకే చిన్నపిల్లలకి తేలిగ్గా ఉంటుంది. అటువంటి కొయ్యలు, తేలిగ్గా ఉండే కొయ్యలు అనేటివి మనం తీసుకొని ఈ విధంగా బ్యాట్ చెక్కితే బెస్ట్. పిల్లలకి కానీ మనకి కానీ తేలిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని రఫ్గా చెక్కున్నాం, దీన్ని ఫినిషింగ్ చేసుకున్నాం. హ్యాండిల్ అంతా ఫినిషింగ్ చేసుకున్నాం. తోపుడుది పట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు పవర్ లేదు, అందువల్ల దాంతో పట్టాను. ఇప్పుడు కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత పేపర్ మిషన్తో అనేది పట్టేస్తున్నా. గ్రైండింగ్ మిషన్ అని కూడా అంటారు. దాంతో ఫినిషింగ్ అనేది చేసేస్తున్నాను. ఉప్పు కాగితం వేసుకొని హ్యాండిల్ బ్యాట్ అనేది మనం చెక్కున్నాం కదా రఫ్గా చెక్కిన తర్వాత ఇప్పుడు మన బ్యాట్ షేప్ రావడం కోసం మొత్తం తోపుడు పట్టేస్తా. చూడండి ఇప్పుడు బ్యాట్ అనేది ఎలా ఉందో, ఎంత ఫినిషింగ్ ఉందో. హ్యాండిల్ అంతా ఒకటిగా ఉంది, చూసారా? ఒకే హ్యాండిల్. బ్యాట్ బాగుంది, ఇప్పుడు తేలిగ్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, తేలిగ్గా ఉంది. ఇటువంటి బ్యాట్ అయితే పిల్లలు బాగా ఆడతారు. అది పాత బ్యాటు, ఒకే హైట్కి కట్ చేశాను ఫ్రెండ్స్. కరెక్ట్గా కొలత పెట్టుకోలే, ఏం పెట్టుకోలే, ఖచ్చితంగా కరెక్ట్గా కుదిరింది. ఒకే హైట్లో వచ్చింది. చూసారా బ్యాట్ బాగుంది. ఇదే విధంగా మీకు చేసుకోవాలి అనుకుంటే, పిల్లలకి చేసి ఇవ్వాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్.